బాస్ ఈరోజు క్వాలిఫైర్ 1లో పక్కగా ఆర్సీబీదే గెలుపు. ఇది ప్రిడిక్షన్ కాదు, ఫ్యాక్ట్. రాసి పెట్టుకోండి. అందుకు మెయిన్గా ఈ రెండే కారణాలు. అవేంటో తెలుసుకునే ముందు బాస్, ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య క్వాలిఫైర్ 1 జరగనుంది. మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరగనుంది? ఏ టీంకి ఈ పిచ్ కలిసి రానుంది? ఆర్సీబీ ఆ ఒక్కటి చేస్తే చాలు, ఇక వారి గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఆ ఒక్కటి ఏంటి? ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఫైనల్కి చేరేది ఎవరు? వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే మాత్రం బాస్, మీకు 2 హ్యాపీ న్యూస్లు చెప్పబోతున్నా. సో ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టేసేయండి. బాస్, క్వాలిఫైర్ 1లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్న ఆర్సీబీకి మరింత బలం చేకూర్చడానికి ఆ ఛాంపియన్ ప్లేయర్ ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇచ్చేయనున్నాడు. తను మామూలు ప్లేయర్ కాదు బాస్. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఛాంపియన్ చేయడంలో ఈ ఛాంపియన్ ప్లేయర్దే కీలక పాత్ర. అతడెవరో గెస్ చేశారా? ఎస్, యువర్ గెస్ ఈజ్ 100% రైట్. ఫిల్ సాల్ట్. అవును బాస్, ఫిల్ సాల్ట్ ఫిట్ అయ్యాడు. క్వాలిఫైర్ 1లో బరిలోకి దిగబోతున్నాడు. నిజంగా ఇదైతే ఆర్సీబీకి 1000 ఏనుగుల బలం ఇచ్చే హ్యాపీ న్యూస్. ఎందుకంటే ఫిల్ సాల్ట్ చెలరేగితే వార్ వన్ సైడే. ఏమంటారు బాస్? సో ఆర్సీబీ జీటీని ఖచ్చితంగా చిత్తు చేస్తుంది అని చెప్పడానికి ఫిల్ సాల్ట్ రీఎంట్రీ కూడా ఒక కారణం. ఇక రెండో కారణం ఏంటంటే బాస్, ఈ మ్యాచ్ ఎక్కడ జరగనుంది? ధర్మశాలలో. అయితే ఈ పిచ్లో ఆర్సీబీ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడేసింది. ఆ మ్యాచ్లో పంజాబ్ని చిత్తు చేసి విజయం సాధించేసింది. కానీ గుజరాత్ టైటన్స్ మాత్రం ఈ పిచ్పై ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే ఆర్సీబీకి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు, కానీ జీటీకి మాత్రం పిచ్ గురించి ఎలాంటి అవగాహన లేదు. సో ఇది ఖచ్చితంగా ఆర్సీబీకి కలిసొచ్చే విషయమే. ఈ అడ్వాంటేజ్ ఆర్సీబీకి గెలుపుని అందించగలదు. ఇక గుజరాత్ టైటన్స్ గురించి చెబితే, వారికి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్, వీరు ఆడిన గత 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి క్వాలిఫైర్ 1లో అడుగు పెట్టనున్నారు. సో వీరి కాన్ఫిడెన్స్ పీక్లో ఉంటుంది. ఏ చిన్న అవకాశాన్ని వీరు వదులుకోరు. దాన్ని గెలుపుకి మార్గంగా మార్చేసుకుంటారు. కాబట్టి ఆర్సీబీ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక ఆర్సీబీ వర్సెస్ జీటీ హెడ్ టు హెడ్ చూసుకుంటే, ఆర్సీబీ జీటీని 4 మ్యాచ్లు ఓడిస్తే జీటీ కూడా ఆర్సీబీని 4 మ్యాచ్ల్లోనే ఓడించింది. అయితే ఇక్కడ స్టన్నింగ్ విషయం ఏంటంటే, ఆర్సీబీ గెలిచిన 4 మ్యాచ్లు, అలాగే జీటీ గెలిచిన 4 మ్యాచ్లు కూడా చేజింగ్లోనే వచ్చినవి. సో మ్యాటర్ సింపుల్. ఈరోజు టాస్ ఆర్సీబీ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి. ఈ ఒక్కటి చేస్తే చాలు, ఆర్సీబీ విజయం పక్కా. ఒకవేళ ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్ వర్షం వల్ల డిలే అయితే 2 గంటలు ఎక్స్ట్రా టైం ఇవ్వనున్నారు. మినిమం 5 ఓవర్స్ మ్యాచ్ ఆడించడానికి ట్రై చేస్తారు. అది కుదరకపోతే సూపర్ ఓవర్తో ఫలితాన్ని తేల్చేస్తారు. ఒకవేళ భారీ వర్షం వల్ల ఆ సూపర్ ఓవర్ కూడా నిర్వహించడానికి కుదరకపోతే లీగ్ స్టేజ్లో టాప్లో ఉన్న టీం ఫైనల్కి చేరుతుంది. రెండో టీం క్వాలిఫైర్ 2 ఆడుతుంది. అంటే వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా కూడా ఆర్సీబీకే కలిసి వస్తుందన్నమాట. బట్ ఇలా ఆర్సీబీ ఫైనల్ చేరాలని ఏ ఆర్సీబీ ఫ్యాన్ కోరుకోడు. మ్యాచ్ జరగాలి, విజయం సాధించాలి, దర్జాగా ఫైనల్ చేరాలి అని కోరుకుంటారు ప్రతి ఆర్సీబీ ఫ్యాన్. ఏమంటారు బాస్? నేను చెప్పింది 100% రైటే కదా? ఇప్పుడు మీరు చెప్పండి బాస్, ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో మీరు ఎవరికి సపోర్ట్ ఇవ్వనున్నారు? ఎవరు ఫైనల్ చేరాలి అని కోరుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.